నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావుకు చుక్కెదురు. కస్టడీ సవాల్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు. జలసౌధలో రెండో రోజు ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ భేటీ. కాళేశ్వరం బ్యారేజీల డిజైన్ నిర్వహణపై ఇంజనీర్లతో చర్చ. కాసేపట్లో మల్కాజ్గిరి పార్లమెంటు నేతలతో సీఎం సమావేశం. లోక్సభ అభ్యర్థి ఎంపిక అంశంపై చర్చించనున్న రేవంత్. మద్యం కుంభకోణం కేసులో హైకోర్టుకెళ్లిన కేజ్రీవాల్ రక్షణ కల్పిస్తే విచారణకు హాజరవుతానని పిటిషన్. మహారాష్ట్ర హింగోలీలో స్వల్పంగా భూ ప్రకంపనలు. 3.5 తీవ్రతతో ప్రకంపనలు వచ్చినట్లు ఎన్సీఎస్ వెల్లడి. లోక్సభ ఎన్నికల్లో 400 స్థానాల లక్ష్య సాధన కోసం భారతీయ జనతా పార్టీ స్నేహహస్తం అందిస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత విడిపోయిన మిత్రులను ఒక్కొక్కరిగా ఎన్డీఏలో చేర్చుకుంటోంది. ఇప్పటికే కొన్ని పార్టీలు ఎన్డీఏ గూటికి చేరగా ఇప్పుడు పంజాబ్లోనూ శిరోమణి అకాలీదళ్ భాజపా మధ్య పొత్తు పొడుస్తోంది. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఎన్డీఏను వీడిన అకాలీదళ్ మళ్లీ కూటమిలో చేరేందుకు సిద్ధమవుతోంది. సార్వత్రిక ఎన్నికల సమరంలో 400 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఎన్డీఏ కూటమిలోకి మళ్లీ పాత మిత్రులు వస్తున్నారు. ఎన్డీఏ కూటమి విస్తరణపై దృష్టి పెట్టిన భాజపా రాజకీయ వ్యూహాలకు అనుగుణంగా వేగంగా అడుగులు వేస్తోంది. ఏపీలోని తెలుగుదేశం పార్టీ, కర్ణాటకలోని జేడీఎస్ ఇప్పటికే ఎన్డీఏ గూటికి చేరాయి. ఇప్పుడు తాజాగా శిరోమణి అకాలీదళ్ కూడా అదే బాటలో పయనిస్తోంది. పంజాబ్లోని 13 లోక్సభ స్థానాల్లో జూన్ 1వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పొత్తుల చర్చలను భాజపా, శిరోమణి అకాలీదళ్, ఎస్ఏడీ పార్టీలు మరింత ముమ్మరం చేశాయి. పంజాబ్ లో శిరోమణి అకాలీదళ్తో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని భాజపా అధికార ప్రతినిధి ఎస్ఎస్ చన్నీ తెలిపారు. పొత్తుల ప్రకటనకు మరికొంత సమయం పడుతుందని, శిరోమణి అకాలీదళ్ మార్చి 22న కోర్ కమిటీ భేటీ నిర్వహించనుందని, అనంతరం వాళ్లు నిర్ణయం తీసుకోనున్నారని చన్నీ తెలిపారు. ఇరు పార్టీల మర్యాదపూర్వక భేటీ జరిగిందన్న ఆయన పొత్తుకు సంబంధించి భాజపా అధిష్టానం తుది నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పంజాబ్లోని 13 సీట్లలో కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలను కైవసం చేసుకుంది. అప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్న శిరోమణి అకాలీదళ్ 2 స్థానాలను గెలుచుకోగా భారతీయ జనతా పార్టీ కూడా 2 స్థానాలు గెలుచుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ 1 సీటుతో సరిపెట్టుకుంది. 2019 ఎన్నికల్లో ఆశించిన మేర ఫలితాలు రాకపోయినా కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు ఎన్డీఏ కూటమి గట్టి పోటీ ఇచ్చింది. 2020 సెప్టెంబర్లో కేంద్రం తెచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాల కారణంగా శిరోమణి అకాలీదళ్ భాజపాతో సంబంధాలు తెంచుకుంది. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసింది. అనంతరం రైతుల పోరాటంతో దిగివచ్చిన కేంద్రం సాగు చట్టాలను రద్దు చేసింది. అకాలీదళ్ ఎన్డీఏ నుంచి విడిపోయినప్పటికీ జమిలీ ఎన్నికలు, పౌరసత్వ సవరణ చట్టం సహా చాలా విషయాల్లో కేంద్ర ప్రభుత్వానికి మద్దతునిచ్చింది. ఇవన్నీ చూస్తే అకాలీదళ్ మరోసారి ఎన్డీఏ కూటమిలో చేరడం పక్కాగా కనిపిస్తోంది. ఎన్నికల పొత్తులు సహా అన్ని అంశాలపై చర్చిస్తామని అకాలీదళ్ ప్రధాన కార్యదర్శి దల్జిత్ సింగ్ చీమా తెలిపారు. భావ సారూప్యత కలిగిన పార్టీతో ఎన్నికల పొత్తు ఉండే అవకాశం ఉందని భాజపాతో పొత్తుపై చీమా పరోక్షంగా స్పష్టతనిచ్చారు. అయితే భారతీయ జనతా పార్టీతో మళ్లీ పొత్తు పెట్టుకునే విషయంలో శిరోమణి అకాలీదళ్ వెనకడుగు వేస్తోందన్న వార్తలొస్తున్నాయి. పంటలకు మద్దతు ధర, సిక్కు ఖైదీల విడుదల విషయంలో భాజపా విధానాలను అకాలీదళ్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తోంది. మరోవైపు ఎన్డీఏ కూటమిలోకి అకాలీదళ్ వస్తుందన్న వార్తలతో కాంగ్రెస్ విమర్శల పదును పెంచింది. పొత్తు పెట్టుకోవాలన్న శిరోమణి అకాలీదళ్ నిర్ణయాన్ని వారి ఆసక్తికే వదిలేస్తున్నామని పంజాబ్ కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ బజ్వా తెలిపారు. రైతు సమస్యలపై పోరాడే, మత సిద్ధాంతాలతో నడుస్తున్న అకాలీదళ్ పార్టీ భాజపాతో ఎలా పొత్తు పెట్టుకుంటుందని ప్రశ్నించారు. అకాలీదళ్తో పొత్తు పెట్టుకుంటే భాజపా బలపడుతుందని, కానీ రైతుల సమస్యలపై పోరాటం చేసే అకాలీదళ్కు అది తీవ్ర నష్టం కలిగిస్తుందని కాంగ్రెస్ హెచ్చరించింది. భాజపా ఎంపీ వరుణ్ గాంధీకి ఆ పార్టీ ఈసారి టికెట్ నిరాకరిస్తుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే స్వతంత్ర అభ్యర్థిగా పిలిభిత్ స్థానం నుంచి పోటీ చేయాలని వరుణ్ గాంధీ భావిస్తున్నట్లు తెలిసింది. కొన్ని రోజులుగా యోగి సర్కార్ తీరుపై వరుణ్ విమర్శలు చేయడమే ఆయనకు టికెట్ నిరాకరణకు కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. వరుణ్ను తమ వైపు తిప్పుకోవాలని సమాజ్వాదీ పార్టీ యోచిస్తున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. వరుణ్ ఇటీవల సోదరుడైన రాహుల్ గాంధీని కలవడంతో ఆయన కాంగ్రెస్లో చేరతారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
భాజపా ఎంపీ వరుణ్ గాంధీ కొంతకాలంగా సొంత పార్టీపై విమర్శలు చేస్తున్న క్రమంలో కమలం పార్టీ టికెట్ నిరాకరిస్తే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు ఆయన సిద్ధమవుతున్నట్టు తెలిసింది. 2019లో యూపీలోని పిలిభిత్ స్థానం నుంచి బరిలో దిగిన ఆయన మూడోసారి ఎంపీ అయ్యారు. యూపీలో 51 స్థానాలకు భాజపా తొలి జాబితాలో అభ్యర్థులను ప్రకటించింది. ఖరారు చేయని 24 స్థానాల్లో వరుణ్ గాంధీతో పాటు ఆయన తల్లి మేనకా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తోన్న పిలిభిత్, సుల్తాన్పూర్లు ఉన్నాయి. ఈసారి మేనకా గాంధీకి సుల్తాన్పూర్ ఖరారు చేసే అవకాశం ఉన్నా వరుణ్ కు మాత్రం మొండి చేయి చూపొచ్చనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. భాజపా కేంద్ర నాయకత్వంతో పాటు ముఖ్యంగా యూపీ రాష్ట్ర ప్రభుత్వం తీరుపై కొంతకాలంగా వరుణ్ విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర భాజపా నాయకత్వం ఆయనకు టికెట్ నిరాకరించాలని కోర్ కమిటీ మీటింగ్లో కోరినట్లు సమాచారం. వరుణ్ గాంధీకి భాజపా టికెట్ ఇవ్వదన్న వార్తలు వినిపిస్తోన్న వేళ ఆయన్ను తమ వైపు తిప్పుకోవాలని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ వరుణ్ తమను సంప్రదిస్తే టికెట్ ఇవ్వాలా వద్దా అని ఇతర నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పినట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఇప్పటి వరకు సమాజ్వాదీ పార్టీ కూడా పీలీభిత్ స్థానం కోసం అభ్యర్థిని ఖరారు చేయలేదు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చిన్న కోడలైన మేనకా గాంధీ ఆమెతో విభేదించి వేరుపడిన సంగతి తెలిసిందే. తర్వాత మేనకా గాంధీతో పాటు ఆమె కుమారుడు వరుణ్ గాంధీ భాజపాలో కొనసాగుతున్నారు. అటు కొన్ని రోజుల క్రితం వరుణ్ గాంధీ వరుసకు సోదరుడైన రాహుల్ గాంధీని కేదార్నాథ్లో కలవడం చర్చనీయాంశమైంది. వరుణ్ తమ కుటుంబీకులు కొనసాగుతున్న కాంగ్రెస్ లో చేరతారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మద్యం కుంభకోణం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఎలాంటి బలవంతపు చర్య తీసుకోకుండా ఈడీని ఆదేశించాలని కేజ్రీవాల్ వ్యాజ్యం దాఖలు చేశారు. ఈడీ ఇప్పటి వరకు కేజ్రీవాల్కు 9 సార్లు సమన్లు జారీ చేసింది. చివరగా జారీ చేసిన సమన్ల ప్రకారం ఢిల్లీ సీఎం ఇవాళ విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ క్రమంలో ఈడీ సమన్లను సవాల్ చేసిన కేజ్రీవాల్ వ్యాజ్యంపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. మీరెందుకు ఈడీ ఎదుట హాజరు కావడం లేదని కేజ్రీవాల్ లాయర్లను ప్రశ్నించారు. సమాధానమిచ్చిన న్యాయవాదులు ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ ను ఇలాగే ఈడీ అరెస్టు చేసిందని, కేజ్రీవాల్ ను కూడా అరెస్టు చేస్తుందన్న అనుమానం ఉందని తెలిపారు. పూర్తి రక్షణ కల్పిస్తే విచారణకు హాజరయ్యేందుకు ఢిల్లీ సీఎం సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈడీ కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉందని, తాను ప్రతిపక్ష నేతగా ఉన్నందునే ఈ సమన్లు జారీ చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని వివరించారు. వాదనలు విన్న హైకోర్టు ఈడీని వివరణ కోరింది. అనంతరం తనపై బలవంతపు చర్య తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ కేజ్రీవాల్ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. ఉత్పత్తులకు సంబంధించి తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో పతంజలి ఆయుర్వేద సంస్థ సుప్రీంకోర్టుకు క్షమాపణలు తెలియజేసింది. ధిక్కార పిటిషన్పై సమాధానం ఇవ్వకపోవడంతో 2 రోజుల క్రితం సుప్రీం పతంజలి సంస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సంస్థ సహ వ్యవస్థాపకుడు రామ్దేవ్ బాబా, ఎండీ ఆచార్య బాలకృష్ణకు సమన్లు జారీ చేసింది. ఈ క్రమంలో సుప్రీంకు పతంజలి సంస్థ క్షమాపణలు తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేసింది. న్యాయ వ్యవస్థ పట్ల అత్యంత గౌరవం ఉందని అందులో బాలకృష్ణ పేర్కొన్నారు. భవిష్యత్తులో అలాంటి ప్రకటనలు ఇవ్వకుండా జాగ్రత్త పడతామని చెప్పారు. ఈ ఉత్పత్తుల వాడకంతో ప్రజలు ఆరోగ్యకర జీవన విధానాన్ని గడపాలన్నదే తమ సంస్థ ఉద్దేశమని పేర్కొన్నారు. గతంలో ఆధునిక వైద్యంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని పతంజలి సంస్థపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఆ ఉత్పత్తులు వ్యాధులను నయం చేస్తాయంటూ అసత్య, తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇవ్వొద్దని, ఇతర వైద్య విధానాలను అగౌరవపరిచేలా వ్యవహరించవద్దని ఆదేశించింది. ఎలాంటి ఉల్లంఘనలు జరగవంటూ అప్పట్లో సంస్థ కోర్టుకు తెలిపింది. అయితే ఆ హామీని పతంజలి సంస్థ ఉల్లంఘించింది. లోక్సభ ఎన్నికల సన్నాహాలను కాంగ్రెస్ ముమ్మరం చేసింది. సిట్టింగ్ స్థానమైన మల్కాజ్గిరిలో సత్తా చాటేందుకు సీఎం రేవంత్ రెడ్డి ముమ్మర కసరత్తు చేస్తున్నారు. జూబ్లీహిల్స్లోని మల్కాజ్గిరి నియోజకవర్గ కార్యాలయంలో పీసీసీ అధినేత రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నారు. మల్కాజ్గిరి లోక్సభ పరిధిలో 7 నియోజకవర్గ నేతలతో అభ్యర్థి ఎంపికపై భేటీలో చర్చించనున్నారు. నియోజకవర్గంలో తాజా రాజకీయ పరిస్థితులను సమీక్షించి ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. లోక్సభ ఎన్నికల్లో భాజపాను ఎదుర్కోలేక కాంగ్రెస్ భారాసలు చీకటి మంతనాలు చేస్తున్నాయని భాజపా మెదక్ అభ్యర్థి రఘునందన్ రావు విమర్శించారు. హవేలీ, ఘన్పూర్లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించిన రఘునందన్ రాష్ట్రంలో 17 ఎంపీ సీట్లను భాజపా గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. టైగర్ నరేంద్ర తర్వాత మెదక్ సీటులో కాషాయ జెండా ఎగరేసి పార్లమెంట్లో అడుగు పెడతామని వెల్లడించారు. అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ రెండు కలిసి ఒకరిని బలహీనమైన అభ్యర్థిని పెడదాం, ఒకరిని బలమైనటువంటి అభ్యర్థిని పెడదామని చెప్పి ఈ పార్టీకి ఆ పార్టీకి సంబంధించినటువంటి ఉన్నత స్థాయి నాయకుల మధ్యన ఒక అవగాహన కుదిరినట్టు మనకు తెలుస్తా ఉంది.
కాబట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు రెండింటి కూడా నేను చేసేటువంటి హెచ్చరిక, దొంగ రాజకీయాలు వద్దు, కలిసేది ఉంటే ఇద్దరు కలుగురు, మాకు చేతనైతే లేదు మేము ఇద్దరం కలిసి కొట్లాడతామని చెప్పేది ఉంటే నేరుగా చెప్పుకుండ్రి. కాబట్టి చీకటి మంతనాలు చేస్తా ఉన్నారు, రాత్రిపూట కలుస్తా ఉన్నారు, అట్లాంటి ప్రయోగాలను మానుకోండి. మహబూబ్ నగర్ భాజపా పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డీకే అరుణకు భాజపా కార్యకర్తలపై నమ్మకం లేకనే కాంగ్రెస్ శ్రేణుల మద్దతు కోరుతున్నారని కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి ఆరోపించారు. మహబూబ్ నగర్లోని క్రౌన్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల చేరికల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. డీకే అరుణ రాజకీయాల్లో నైతికతను, విలువలను వదిలేసినట్టు భాజపాకు పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కోరడం సిగ్గుచేటన్నారు. వంశీచంద్ రెడ్డి ఇతర పార్టీ కార్యకర్తలకు ఓటు వేయమని, మద్దతు ఇస్తే ముక్కు నేలకు రాస్తానని, నామినేషన్ కూడా వేయనని ఛాలెంజ్ చేశారు. నైతిక విజయం కాంగ్రెస్ పార్టీదేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్, హన్వాడ మండలాలకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కవిత అరెస్టులో నిబంధనల ఉల్లంఘన లేదని రౌజ్ అవెన్యూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నాగ్పాల్ స్పష్టం చేశారు. పీఎంఎల్ఏలోని సెక్షన్ 19ను ఈడీ పాటించిందని ఆయన తన ఉత్తర్వులో పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం కేసులో తనను అరెస్టు చేసే విషయంలో పీఎంఎల్ఏ చట్టంలోని సెక్షన్ 19 కింద ఉన్న నిబంధనలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పాటించలేదన్న ఎమ్మెల్సీ కవిత వాదనలను రౌజ్ అవెన్యూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎంకే నాగ్పాల్ కొట్టేశారు. ఆమె అరెస్టు విషయంలో ఈడీ నిబంధనల ప్రకారమే నడుచుకుందని స్పష్టం చేశారు. ఈ నెల 15న హైదరాబాద్ లో ఆమెను ఈడీ అరెస్టు చేసింది. 16న కోర్టులో హాజరుపరిచి కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ పై న్యాయమూర్తి వెలువరించిన తీర్పు కాపీ తాజాగా బయటకొచ్చింది. ఢిల్లీలోని ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులకు 100 కోట్ల రూపాయల లంచాలు ఇచ్చిన సౌత్ గ్రూప్ లో నిందితురాలు భాగస్వామిగా ఉన్నట్లు, ఢిల్లీ ఎక్సైజ్ విధానాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి తొలి నుంచి నేరపూరిత కుట్రలో పాలుపంచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయని ప్రత్యేక న్యాయమూర్తి నాగ్పాల్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో సహ నిందితులుగా ఉండి తర్వాత అప్రూవర్లుగా మారిన పి శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవ్, దినేష్ అరోడా, ఇతర సహ నిందితులు సమీర్ మహేంద్రు, గోరెట్ల బుచ్చిబాబు, సాక్షి మాగుంట శ్రీనివాసులరెడ్డి, వి శ్రీనివాసరావు, గోపి కుమారన్లు ఇచ్చిన వాంగ్మూలాలు నిందితురాలి పాత్రకు అద్దం పడుతున్నాయని అన్నారు. కవితతో సమావేశమైన తర్వాతే మాగుంట శ్రీనివాసులరెడ్డి, అతని కుమారుడు మాగుంట రాఘవులు ఆమె అనుచరుడైన గోరెంట్ల బుచ్చిబాబుకు 2 విడతల్లో 25 కోట్లు ఇచ్చినట్లు రికార్డులోకి వచ్చిందని పేర్కొన్నారు. ఈ మొత్తంలో సగం తాను చెల్లిస్తారని నిందితురాలు హామీ ఇచ్చారని, ఈ కోణంలో ఇంకా దర్యాప్తు జరగాల్సి ఉందని న్యాయమూర్తి తెలిపారు. ఇచ్చిన ముడుపులను తిరిగి రాబట్టుకోవడానికి టోకు వ్యాపార సంస్థ ఇండోస్పిరిట్ లో భాగస్వామిగా చేర్చిన అరుణ్ రామచంద్రన్ పిల్లై నిందితురాలి ప్రతినిధి లేదా బినామిని అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కొన్ని మొబైల్ ఫోన్లను ఫార్మాట్, ట్యాంపరింగ్ చేసినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయన్న న్యాయమూర్తి మనీ లాండరింగ్ నేరంలో భాగస్వామి కావడంతో పాటు కీలక పాత్ర పోషించినట్లు రికార్డులు చెబుతున్నాయని తెలిపారు. దర్యాప్తు అధికారి సమర్పించిన కేసు ఫైల్ను పరిశీలిస్తే విచారణకు ఆమె హాజరు కాకపోవడం వల్ల దర్యాప్తు స్తంభించినట్లు కనిపిస్తోందన్న న్యాయమూర్తి నాగ్పాల్, నేరపూరిత ఆదాయంలోని ప్రధాన భాగాన్ని వెలికితీయడానికి ఆమెను విచారించాల్సిన అవసరం కనిపిస్తోందన్నారు. పీఎంఎల్ఏలోని సెక్షన్ 19 కింద పొందుపరిచిన అన్ని రకాల రక్షణలను అనుసరించే నిందితురాలిని ఈడీ అధికారులు అరెస్టు చేయడమే కాకుండా అందుకు కారణాలను ఆమెకు లిఖితపూర్వకంగా ఇచ్చారని స్పష్టం చేశారు. ఇందులో చట్టంలోని నిబంధనల ఉల్లంఘన కనిపించలేదని వివరించారు. మరోవైపు ఢిల్లీ మద్యం కేసులో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కవిత ఈ నెల 18న దాఖలు చేసిన రిట్ పిటిషన్ రేపు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు రానుంది. ఈ మేరకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ లిస్ట్ చేసింది. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు హైకోర్టులో చుక్కెదురైంది. పోలీస్ కస్టడీకి ఇస్తూ కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ప్రణీత్ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. పోలీస్ తరపున వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి నాగేశ్వరరావు వాదనలను పరిగణలోకి తీసుకున్న జస్టిస్ జి రాధారాణి తీర్పు వెలువరించారు. కింది కోర్టు ఉత్తర్వుల ప్రకారమే దర్యాప్తు కొనసాగుతోందని ఆయన కోర్టుకు తెలిపారు. దర్యాప్తు అంశాలను మీడియాకు లీక్ చేస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది చెప్పడంలో ఎలాంటి వాస్తవం లేదని, నిందితుడిని ఈ నెల 13న అరెస్టు చేసిన సమయంలో డీసీపీ ప్రెస్ నోట్ మాత్రమే విడుదల చేశారని ఆయన కోర్టుకు తెలిపారు. పోలీస్ స్టేషన్లో కనీస వసతులు ఉన్నాయన్నారు. ఫిర్యాదుదారు అయిన ఏఎస్పీ రమేష్ వాంగ్మూలం నమోదు సమయంలో తప్ప మిగతా సమయంలో స్టేషన్కు రావటం లేదని, దర్యాప్తులో అతని పాత్ర ఏమీ లేదన్నారు. 7 రోజుల కస్టడీలో 4 రోజులు పూర్తయ్యాయని, మిగిలింది 3 రోజులేనన్నారు. ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు పోలీసులు మిగతా 3 రోజుల కస్టడీలో భాగంగా నిందితుడిని విచారించవచ్చని పేర్కొంది. బంజారాహిల్స్ పిఎస్లో ప్రణీత్ రావును పోలీసులు ప్రశ్నిస్తున్నారు. దర్యాప్తు అధికారి వెంకటగిరి ఆధారాల ధ్వంసానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. 5వ రోజు కస్టడీలో భాగంగా నిందితుడి నుంచి వీలైనంత మేర సమాచారం సేకరించాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
గొర్రెల పంపిణీ కుంభకోణంలో అరెస్టైన ఇద్దరు అధికారుల కస్టడీపై ఇవాళ తీర్పు వెలువడనుంది. జేడీ అంజిలప్ప, ఏడీ కిష్టయ్యను అనిసా అధికారులు వారం రోజుల కస్టడీకి కోరారు. దీంతో ఇద్దరు అధికారుల కస్టడీపై నాంపల్లి అనిసా కోర్టు ఇవాళ తీర్పు ఇవ్వనున్నారు. ప్రస్తుతం చెంచల్గూడ జైలులో ఇద్దరు అధికారులు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. వారిద్దరినీ కస్టడీలోకి తీసుకుంటే కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని అనిసా భావిస్తోంది. చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ రెండో రోజు ఇంజనీర్లతో సమావేశమైంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన డిజైన్ల విషయమై కమిటీ ఆరా తీస్తోంది. డిజైన్లు రూపొందించిన సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఇంజనీర్లతో నిన్న సమావేశమైన కమిటీ ఇవాళ కూడా భేటీ కొనసాగిస్తోంది. బాధ్యులైన ఇంజనీర్లతో విడివిడిగా సమావేశం అవుతున్న చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ సభ్యులు డిజైన్లకు సంబంధించిన వివరాలు తీసుకుంటున్నారు. ఆనకట్టల నిర్వహణ బాధ్యతలు చూసే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగం నుంచి సమగ్ర వివరాలు కోరింది. ప్రత్యేకించి 2019లో సమస్యలు ఉత్పన్నమైనప్పటి నుంచి తీసుకున్న చర్యలు, చేపట్టిన తనిఖీల వివరాలు ఇవ్వాలని కమిటీ స్పష్టం చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల నిర్మాణ పనులు చేసిన గుత్తేదారుల ప్రతినిధులతోనూ కమిటీ ఇవాళ సమావేశం కానుంది. 3 ఆనకట్టల మోడల్స్ ను కమిటీ రేపు పరిశీలించనుంది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులపై సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసుల దాడులు నిర్వహించారు. మొత్తం 8 పోలీస్ స్టేషన్ల పరిధిలో సోదాలు చేసిన పోలీసులు 7.47 లక్షల విలువ చేసే 796 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఒక్క పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే 480 లీటర్ల మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. దీంతో పాటు మోకిల, రాజేంద్రనగర్, శామీర్పేట్, బాచుపల్లి, మైలార్దేవ్పల్లి, నందిగామ, దుండిగల్ ఠాణాల పరిధుల్లో ఈ మద్యాన్ని స్వాధీనం చేసుకుని స్థానిక ఎక్సైజ్ ఠాణాలకు అప్పగించారు. 2 రోజుల క్రితం కూడా మొత్తం 7 ప్రాంతాల్లో సోదాలు చేసిన పోలీసులు 197 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి తనిఖీలు ముమ్మరం చేశారు. బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఒడిశా నుంచి హైదరాబాద్కు గంజాయి రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి బయటకు వస్తున్న రాహుల్ వద్ద నుంచి 10 కిలోల గంజాయి, శరవాణి స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలోని మల్కన్గిరికి చెందిన రాహుల్ జగన్నాథ్ బిస్వాస్ అనే వ్యక్తి దగ్గర గంజాయి కొంటూ హైదరాబాద్లోని విక్రమ్ అలియాస్ వివేక్కు విక్రయిస్తున్నాడు. ఒడిశాలో 5,000కు కొని హైదరాబాద్లో 15,000కు విక్రయిస్తున్న రాహుల్ను రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న నిందితులు జగన్నాథ్, వివేక్ల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు వివరించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఓ అమ్మాయిని వేధిస్తున్న విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పట్టణంలోని ఓ షాపింగ్ మాల్లో పనిచేసే అమ్మాయి ఆటోలో వెడుతూ ఉండగా ఓ యువకుడు సైగలు చేశాడు. గమనించిన ఆటో డ్రైవర్ నిలదీయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగింది. ఇరువురు తెలిసిన వారిని పిలిపించుకోవడంతో ఘర్షణ పెరిగింది. దెబ్బలు తిన్న యువతి తరపు వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వస్తూ ఉండగా అవతలి వర్గం మరోసారి దాడికి దిగింది. గమనించిన పోలీసులు లాఠీచార్జ్ చేసి అందరినీ చెదరగొట్టారు. గాయాల పాలైన వారిని మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చెన్నై షాపింగ్ మాల్లో పనిచేసే అమ్మాయిలు డ్యూటీ ముగించుకొని వెళ్తున్న క్రమంలో చెన్నై షాపింగ్ మాల్కి ఆపోజిట్లో ఒక వ్యక్తి ఆటోలో నుంచి వీళ్ళని సైగ చేయడం వల్ల ఈ ఆటో అతను అడగడం, అదే విషయంలో ఎందుకు సైగ చేస్తారని ఇతను కూడా సైగ చేస్తే అతను వచ్చి వీళ్ళతో గొడవ పడడం జరిగింది నిన్న రాత్రి. అదే విషయంలో మళ్ళీ సేమ్ ఈరోజు కూడా 9 గంటల ప్రాంతంలో వాళ్ళ ఒక పార్టీ వచ్చి సేమ్ అతను చెన్నై షాపింగ్ మాల్ ఆపోజిట్లో ఉండటంలో వీళ్ళు కూడా యువతల పార్టీ కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళతో గొడవ పడటంతో 2 వర్గాలు కొట్టుకోవడం జరిగింది, గాయాలు జరగడం జరిగింది. అదేవిధంగా ఇది ఆసరా తీసుకుని ఎవరైనా టౌన్లో గుంపులుగా గ్యాదర్ కావటం కానీ వేరే ఏదన్నా చిన్న సంఘటన ఉపయోగించుకొని వేరే ఏదన్నా అసాంఘిక కార్యక్రమాలు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని సహించేది లేదు. వాళ్ళపై కూడా మేము కఠిన చర్యలు తీసుకుంటాము. సిద్దిపేట జిల్లా రేకులకుంట మల్లికార్జున స్వామి ఆలయంలో ఇరు వర్గాలకు చెందిన ఒగ్గు పూజారుల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. రాళ్లు, కర్రలతో దాడి చేసుకున్న ఘటనలో 15 మంది గాయపడ్డారు. కొన్నేళ్లుగా ఆలయంలో పట్నాలో ఇతర పూజలను చెరుకూరు వర్గంలోని 26 మంది, కోటి వర్గంలో 22 మంది, పయ్యవుల వర్గంలోని 10 మంది నిర్వహిస్తున్నారు. దేవాదాయ శాఖ సూచనతో మరో 10 మంది పయ్యవుల వర్గంలోని ఒగ్గు పూజార్లను ఆలయ ఈవో మోహన్ రెడ్డి నియమించారు. దీనిపై మిగతా 2 వర్గాలు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చినప్పటికీ వారం రోజులుగా దీనిపై వాగ్వాదం జరుగుతోంది. బుధవారం సాయంత్రం ఆలయంలో పూజలు చేస్తున్న పయ్యవుల వర్గంపై మిగిలిన 2 వర్గాలు దాడికి దిగడంతో వారు ప్రతిఘటించారు. దుబ్బాక ఎస్ఐ గంగరాజు గొడవలను అదుపు చేసి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
పెద్దపల్లి జిల్లా మంథనిలోని ఓ రెస్టారెంట్లో బిర్యానీలో ఉంగరం రావడంతో ఆహార ప్రియులు ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది యువకులు భోజనం చేయటానికి బార్ అండ్ రెస్టారెంట్కు వెళ్లారు. బిర్యానీలు తింటూ ఉండగా ఆహారంలో గట్టిగా వస్తువు తగలడంతో యువకులు నిశితంగా పరిశీలించారు. అందులో ఉంగరం కనిపించడంతో ఆశ్చర్యపోయారు. వెంటనే రెస్టారెంట్ సిబ్బందిని నిలదీయగా ఎలాంటి జవాబు రాలేదు. చివరికి కౌంటర్ వద్దకు వెళ్లి ప్రశ్నించినా సమాధానం లభించకపోవడంతో చేసేదేమీ లేక వెనుతిరిగి వెళ్లిపోయినట్లు ఆ యువకులు తెలిపారు. సికింద్రాబాద్ సీఎంఆర్ పాఠశాలలో 10వ తరగతి పరీక్ష రాసేందుకు వెళుతున్న ఓ విద్యార్థిని ద్విచక్ర వాహనంపై నుంచి కింద పడటంతో కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. బోయిన్పల్లిలో సీఎంఆర్ పాఠశాల వద్ద రద్దీ ఎక్కువ ఉండడంతో వాహనం అదుపు తప్పడంతో విద్యార్థిని కింద పడి మోకాళ్లకు గాయాలయ్యాయి. కాలుకు తీవ్ర గాయాలు, రక్తస్రావం కావడంతో నడవలేని స్థితిలో ఉన్న విద్యార్థిని వెంటనే అంబులెన్స్కు సమాచారం అందించి తరలించారు. పరీక్ష బాగా రాయలేదని ఓ విద్యార్థిని ఉపాధ్యాయురాలు చితకబాదిన సంఘటన పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో జరిగింది. సైన్స్ పరీక్ష సరిగ్గా రాయలేదంటూ కర్రతో వీపు, మెడ, చేతులపై తీవ్రంగా కొట్టింది. దీంతో సదరు విద్యార్థి కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. చిన్న చిన్న విషయాలకు విద్యార్థులను తీవ్రంగా కొడుతూ మానసిక ఆందోళనకు గురిచేస్తున్నారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న యాజమాన్యంపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఎన్ఎస్యుఐ నాయకులు డిమాండ్ చేశారు.